దేవ తను కష్టపడి ఆటో నడిపి సంపాదించిన డబ్బులతో వాళ్ళమ్మా నాన్నకి బట్టలు తీసుకెళ్తే వాళ్ళ నాన్న కోపంతో నేలకేసి విసిరి కొట్టిందే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఇక దేవ అలా బాధపడుతూ ఉండడం చూసిన మిథున తనని ఆ బాధలో నుంచి బయటికి తీసుకురావాలని దేవాతో నన్ను అసలు పట్టించుకోవడం లేదు, మీ అమ్మా నాన్నల తర్వాత ప్రేమించేది నన్నే అని చెప్పావు, మీ అమ్మా నాన్నలు ఒక కన్నైతే నేను మరొక కన్ను అని చెప్పావు, మరిప్పుడు నన్ను అసలు పట్టించుకోవడం లేదు దేవా, నీ సంపాదనతో మీ అమ్మా నాన్నకి మాత్రమే బట్టలు తీసుకొచ్చావు, కానీ నేను ఆ క్షణంలో నీకు గుర్తు రాలేదా, నా కోసం ఏం తీసుకురాలేదా, నా మీద ప్రేమ లేనప్పుడు నన్ను మా పుట్టింట్లో వదిలేసి వాళ్ళ దగ్గర తిట్లు తింటూ అక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటతో దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు మిథున, నీ మీద ప్రేమ లేకపోవడం ఏంటి, నేను సంపాదించిన డబ్బులతో అమ్మా నాన్నకి మాత్రమే బట్టలొచ్చాయి, నీకు తీసుకురావడానికి డబ్బులు సరిపోలేదు, రేపు నీకోసం నేను ఒక మంచి శారీ తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక మిథున అయితే, చీరలు నేనేమి అడగలేదు దేవా, నేను గుర్తొస్తే నా కోసం ఒక 10 రూపాయలు పెట్టి బొట్టు పిల్లలైనా తెచ్చేవాడు కదా, నా కోసం ఏమీ తీసుకురాలేదంటే నా మీద ప్రేమ లేనట్టే కదా అని అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే, నేనేమీ నిన్ను మర్చిపోలేదు మిథున, నీకోసం గాజులు తీసుకొచ్చాను అని తను తీసుకొచ్చిన గాజుల్ని మిథునకిస్తూ ఉంటాడు. ఇక అవి చూడగానే మిథున చాలా సంతోషపడిపోతూ, ప్రేమతో నా కోసం గాజులు తీసుకొచ్చావు కదా, ఆ గాజులు నువ్వే నా చేతులకు వెయ్యి అని చెప్తూ ఉంటుంది. ఇక దేవ ఆ గాజుల్ని మిథున చేతులకు వేస్తూ ఉంటాడు. ఇక ఆ గాజులు చూసుకొని మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక దేవాతో, మీ నాన్నగారి మనసు మారడానికి, నీ మీద ఉన్న కోపం తగ్గడానికి కొన్ని రోజులు మాత్రమే పడుతుంది, ఖచ్చితంగా నీ మీద ప్రేమ చూపిస్తారు అని నమ్మకం ఉన్నప్పుడు ఆ క్షణం కోసం ఆనందంగా ఎదురు చూడాలి, కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటారా చెప్పు అని బాధపడుతున్న దేవాని ఓదారుస్తూ ఉంటుంది. ఇక దేవ మిథునని తీసుకుని ఆటోలో బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అదే దారిలో లలితతో కారులో వచ్చిన హరివర్ధన్ దేవ ఆటోకి అడ్డంగా వచ్చేస్తాడు. ఇక దేవ కోపంగా అడ్డం వచ్చిన కారులో వాళ్ళని అరుస్తూ ఉంటాడు. ఇక కారులో ఉన్న హరివర్ధన్ చూసి దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక హరివర్ధన్ అయితే మిథునతో, ఇదేనా నువ్వు కోరుకున్న జీవితం అని కోపంగా అంటూ ఉంటాడు. ఇక మిథున అయితే, నా భర్త మారాడు, నా భర్త కష్టపడి సంపాదించి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇక హరివర్ధన్ అయితే చాలా కోపంగా, నిన్ను ఏమార్చడానికి 4 రోజులు ఇలాగే నటిస్తాడు, ఇలా ఆటో తోలి కష్టపడడం నా వల్ల కాదు, నాకు రౌడీజం చేయడమే సులువు, అదే చేస్తాను అని మళ్ళీ అదే దారిలోకి వెళ్తాడు, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు. ఇక మిథున అయితే, నా భర్తని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను అని వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. ఇక దేవ మిథునకి తన మీద ఉన్న నమ్మకానికి ప్రేమకి ఆశ్చర్యపోతూ మిథున వంక చూస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.